తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ జూలై మొదటి వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అందరూ వీరిని మెచ్చుకుంటారు, గౌరవిస్తారు. సంఘంలో ఒక గుర్తింపు ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. మీరు అనుకున్నది అనుకున్న సమయానికి చేయగలిగేటువంటి మంచి అవకాశం ఈ వారం ఈ మీనరాశి వారికి. కొత్త ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా వీరికి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ పరంగా కూడా కొంత శుభకార్యాలు చేస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, డబ్బులు ఖర్చు పెడతారు. పనులు మొండిగా పూర్తి చేయడం జరుగుతుంది. వీరు సంతాన యోగం కూడా ఉంది. సంతానం లేని వారికి వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది, కానీ కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తులను చాలా నమ్మవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మునుపు కన్నా కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది. వస్త్రాలు కొంటారు, కొత్త కొత్త వస్తువులు కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తారు. గృహ ప్రవేశాలు కూడా చేస్తారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇంకా పై పోస్టులకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులతోటి కలిసి కొత్త కొత్త సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశివారు భూములు కొంటారు, గృహాలు కొంటారు, విల్లాలు కొంటారు. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఈ వారం వీరికి ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మంచి గొప్ప పేరు వచ్చేటువంటి వారం ఈ వారం ఈ చిత్ర పరిశ్రమ వారికి. అలాగే శాంతి సౌఖ్యం కూడా లభిస్తుంది. వీరికి ఏ పనిలోనైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీకున్నటువంటి వ్యసనాలన్నీ కూడా దూరంగా పెట్టండి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే మొండి పట్టుదలతోటి పనులన్నీ కూడా చేస్తారు. విజయాన్ని సాధిస్తారు, ముందుకు వెళతారు. అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని వెచ్చించకండి, ధనం నష్టపోతారు. అలాగే వాహనాలు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది. స్త్రీలు బంగారు నగల్ని కొంటారు. వీరి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. సరి అయిన సమయానికి కష్టసాధ్యమైన పనులన్నీ కూడా మీరు సునాయాసంగా చేస్తూ ముందుకు సాగగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే కోర్టు కేసులన్నీ కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ మీనరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు లక్ష్మీనారాయణని పూజ చేయండి. శివ పార్వతులకి పూజ చేసుకోండి. శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేయండి. గణపతికి గరిక మాలని సమర్పించడం వల్ల కుటుంబం అంతా కూడా శాంతిగా ఉంటారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. మీకున్నటువంటి శత్రువులందరూ కూడా దూరం అవుతారు. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. ఆనందదాయకంగా ఉంటారు అందరితో. సర్వే జనా సుఖినో భవంతు.